క్లాస్ నంబర్ 5లో మీ అందరికీ స్వాగతం సుస్వాగతం. ప్రీవియస్ క్లాసెస్ బాగా విన్నారని బాగా ప్రాక్టీస్ చేశారని ఆశిస్తున్నాను. ఈరోజు మనం లెసన్ నంబర్ 5 ప్రారంభం చేయబోతున్నాం. లెసన్ నంబర్ 5 అండి. ఈ లెసన్ యొక్క పేరు ఏమిటంటే తన్వీన్. ఏమిటండి? తన్వీన్. రండి దీని గురించి మనం చర్చించుకుందాం. మనం థర్డ్ లెసన్లో చదివాము. థర్డ్ లెసన్ యొక్క పేరు ఏమిటండి? హరకాత్. ఏమిటండి? హరకాత్. ఈ లెసన్లో మనం చదివేది ఏమిటి? దీన్ని ఏమంటారు? దీనిని జబర్, జేర్, పేష్ వీటిని కలిపి హరకాత్ అని అంటారు కదండి. ఇది ఎక్కడ చదివాం? మనం థర్డ్ లెసన్లో చదివాం. దీని యొక్క కరెక్ట్ ప్రాక్టీస్ మనం ఎక్కడ చేసాం? ఫోర్త్ లెసన్లో చేసాము. ఇప్పుడు రండి, తన్వీన్ లెసన్ నెంబర్ 5లో మనం చదివేది ఏమిటంటే డబల్ జబర్, డబల్ జేర్, డబల్ పేష్. అంటే రెండు జబర్ ఉన్నదాన్ని, రెండు జేర్ ఉన్నదాన్ని, రెండు పేష్ ఉన్నదాన్ని తన్వీన్ అని అంటారు. ఎలా అయితే ఒక జబర్, ఒక జేర్, ఒక పేష్ ఉన్న వాటిని హరకాత్ అని అంటారో, అలాగే డబల్ జబర్, రెండు జబర్, రెండు జేర్, రెండు పేష్ ఉన్న వాటిని తన్వీన్ అని అంటారు. ఇదే ఫిఫ్త్ లెసన్లో మనం చర్చించుకుంటాం. అండ్ మెయిన్ ఇంపార్టెంట్ పాయింట్ ఏమిటంటే ఎప్పుడైతే డబల్ జబర్ వస్తుందో, ఎప్పుడైతే ఒక లెటర్ పైన డబల్ జబర్ వస్తుందో, ఫర్ ఎగ్జాంపుల్ దీని యొక్క ఎగ్జాంపుల్ మనం తీసుకున్నట్లయితే తా, ఇలా వస్తుందండి. తా అలీఫ్ అని చదవకూడదండి. ఎప్పుడైతే డబల్ జబర్ ఏదో లెటర్కి యాడ్ అవుతుందో దానికి తోడుగా అలీఫ్ లేదా యా అనేది యాడ్ అవుతుంది. ఇది కంపల్సరీ చదివే సమయంలో ఆ యొక్క అలీఫ్, ఆ యొక్క యాని మనం చదవకూడదు. దాన్ని విడతీసి ఏ విధంగా చదవాలంటే తా దో జబర్ తన్, తా దో జేర్ తిన్, ఈ విధంగా చదవాలి. రండి మనం డైరెక్ట్గా క్లాస్లోకి ఎంటర్ అయిపోదాం, ఇంకా బాగా అర్థమవుతుంది మీకు. లెసన్ నంబర్ 5 ఓపెన్ చేయండి. పేజ్ నంబర్ వచ్చి 8 అండి. పేజ్ నంబర్ 8 ఈ విధంగా ఉంటుంది, చూడండి. పేజ్ నంబర్ 8ను మనం ఓపెన్ చేసినట్లయితే ఫస్ట్ ఎగ్జాంపుల్ ఇదే ఉంది, చూడండి. తా దో జబర్ తన్, తా దో జేర్ తిన్, అలాగే తా దో పేష్ తున్, దీన్ని కూడా తా అని అంటారు. సోదరులారా, సోదరి మల్లారా, మనం ఫోర్త్ క్లాస్ మరియు థర్డ్ క్లాస్లో దీని గురించి చదివాము. ఈ యొక్క షేప్ని కూడా తా అని అంటారు. ఓకేనండి. అలాగే ఇప్పుడే తెలియజేశాను, దో జబర్, రెండు జబర్లు ఏదో లెటర్కి యాడ్ అయినట్లయితే దానికి తోడుగా అలిఫ్ అనేది యాడ్ అవుతుంది. సో ఇక్కడ అలిఫ్ అనేది యాడ్ అయింది. దీని యొక్క ప్రొనౌన్సియేషన్ మనం ఎలా చేయాలి అని అంటే తో దో జబర్ తొన్, తో దో జేర్ తిన్, తో దో పేష్ తున్, లేదా మనం తెలుగులో నేర్చుకుంటున్నాం ఇంకా సులభంగా తో రెండు జబర్ తన్, తో రెండు జేర్ తిన్, తో రెండు పేష్ తున్. మీరు గమనిస్తున్నారండి, మనం ఫోర్త్ లెసన్లో ఎలా అయితే చదివామో అలానే ఇక్కడ కూడా ఉంది. కానీ అక్కడ సింగిల్ జబర్, ఇక్కడ డబల్ జబర్ అనేది ఉంటుంది. ఇక్కడ మనం గమనించినట్లయితే ఎగ్జాంపుల్ చూసారండి, తన్, తొన్, తన్, తొన్. అంటే వీటి మధ్య ఉన్న ప్రొనౌన్సియేషన్ డిఫరెన్స్ కూడా మనకి అర్థం కావాలని రెండు లెటర్స్ డిఫరెంట్గా ఉన్న ప్రొనౌన్సియేషన్ దగ్గరగా ఒకేలాగా ఉంటుంది. ఆ లెటర్స్ మనకి ఇవ్వడం అనేది జరిగింది. ఫస్ట్ లైన్ మరోసారి చదువుతున్నారు, చూడండి. ఈసారి మనం డైరెక్ట్గా చదువుకుంటూ వెళ్ళిపోతాం. తన్, తిన్, తున్, త్వన్, త్విన్, తున్. గమనిస్తున్నారండి, ప్రొనౌన్సియేషన్లో డిఫరెన్స్ అనేది వస్తుంది. సెకండ్ లైన్ జా రెండు జబర్ జన్, జా రెండు జేర్ జిన్, జా రెండు పేష్ జున్. ఓకేనండి. దాని తర్వాత దా, దా, ఇదేంటండి? దా, దా దో జబర్ దన్,
ద రెండు జబర్ దన్, ద రెండు జేర్ విన్, ద రెండు పేష్ దున్. ఇప్పుడు డైరెక్ట్గా చదవడానికి ప్రయత్నం చేద్దాం. సెకండ్ లైన్ జన్, జిన్, జున్, దన్, రిన్, దున్. మీరు ప్రొనౌన్సియేషన్ను బాగా కాన్సన్ట్రేషన్ పెట్టి వినండి. మనం ఏ విధంగా ప్రొనౌన్స్ చేయాలో మనకి బాగా అర్థమవుతుంది. అండ్ వీఆర్ గోయింగ్ టు థర్డ్ లైన్. ఆ లెటర్ ఏమిటండి? జా కదండి, జా. జా రెండు జబర్ జన్, జా రెండు జేర్ జిన్, జా రెండు పేష్ జున్. ఓకేనండి. దాని తర్వాత ఏమిటి చూడండి, ఫా, ఫా, ఫా రెండు జబర్ ఫన్, ఫా రెండు జేర్ ఫిన్, ఫా రెండు పేష్ సున్, జన్, జిన్, జున్, ఫన్, ఫిన్, సున్. అండ్ వీఆర్ గోయింగ్ టు ఫోర్త్ లైన్. అదేమిటండి, సీన్. అది సీన్ రెండు జబర్ సన్, సీన్ రెండు జేర్ సిన్, సీన్ రెండు పేష్ సున్. ఓకేనండి. దాని తర్వాత స్వాద్, స్వాద్ రెండు జబర్ సన్, స్వాద్ రెండు జేర్ సిన్, స్వాద్ రెండు పేష్ సున్. ఇక్కడ మనం గమనించాల్సింది ఏమిటంటే ఈ రెండు లెటర్స్ మధ్య ఉన్న డిఫరెన్స్ నేను ప్రీవియస్ క్లాస్లో తెలియజేశాను. సీన్ని మనం ప్రొనౌన్స్ చేసే సమయంలో సీటీ యొక్క సౌండ్ వస్తుంది. స్వాద్ మనం ప్రొనౌన్స్ చేసే సమయంలో సీటీ యొక్క సౌండ్ అనేది రాదు. సన్, 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 సన్. ఓకేనండి. ఇప్పుడు దాల్, దాల్ రెండు జబర్ దన్. ఈ యాను చదవకూడదు, ఈ అలీఫ్ను కూడా మనం చదవకూడదు. ఓకేనా సోదరులారా? దన్, దిన్, దున్. దాని తర్వాత అదేమిటండి, వాద్, వాద్, వాద్ రెండు జబర్ వన్, వాద్ రెండు జేర్ విన్, వాద్ రెండు పేష్ వన్. ఓకేనండి. దన్ వన్, దన్ వన్. ఈ యా మనం చదవకూడదు, ఈ యొక్క అలీఫ్ను మనం చదవకూడదు. ఎప్పుడండి ఈ యొక్క రూల్ అప్లికేబుల్ అవుతుంది? ఎప్పుడైతే రెండు జబర్ ఉంటుందో అప్పుడు మాత్రమే ఈ యొక్క రూల్ అనేది అప్లికేబుల్ అవుతుంది. అండ్ వీఆర్ గోయింగ్ టు పేజ్ నెంబర్ 9. అదేమిటండి, కాఫ్, కాఫ్ రెండు జబర్ కన్, కాఫ్ రెండు జేర్ కిన్, కాఫ్ రెండు పేష్ కున్. దాని తర్వాత కాఫ్. దాన్ని ఎలా ప్రొనౌన్స్ చేయాలి మనం? కాఫ్, కాఫ్ రెండు జబర్ కన్, కాఫ్ రెండు జేర్ కిన్, కాఫ్ రెండు పేష్ కున్, కున్. ఈ రెండు లెటర్స్ మధ్య మనం డిఫరెన్స్ ను ఈరోజు గమనిస్తున్నాం. జబర్ వస్తే, రెండు జబర్ వస్తే అలీఫ్ అనేది యాడ్ అవుతుంది, రెండు జబర్ వస్తే అలీఫ్ యాడ్ అవుతుంది. సో ఇక్కడ మనం ఎలా చదవాలి? కన్, 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 కన్. డిఫరెన్స్ మనం అర్థం చేసుకున్నామండి. ఆ తర్వాత ఈ లెటర్ యొక్క ఎగ్జాంపుల్ నేను చాలా సార్లు తెలియజేసి ఉన్నాను. హా దో జబర్ హన్, హా రెండు జబర్ హన్, 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 హన్. ఇది సెకండ్ లైన్. హన్, హిన్, హున్, హన్, హిన్, హున్. ఆ తర్వాత హంజా, హంజా రెండు జబర్ అన్, ఐన్ రెండు జబర్ అన్. మీరు గమనించారా? రెండు జబర్ వచ్చిన అలీఫ్ అనేది ఈ హంజాకు యాడ్ అవ్వలేదు. ఒకవేళ యాడ్ అయినట్లయితే దీనికి మరియు దీనికి మనం డిఫరెన్స్ అనేది మనం చూపించలేము. సో దీనికి అలీఫ్ అనేది యాడ్ అవ్వదు, కేవలం ఎవరికి? హంజాకి మాత్రమే. హంజా రెండు జబర్ అన్, హంజా రెండు జేర్ ఇన్, హంజా రెండు పేష్ ఉన్. ఐన్ రెండు జబర్ అన్, ఐన్ రెండు జేర్ ఐన్, ఐన్ రెండు పేష్ ఉన్. అన్, ఆన్, అన్, ఆన్. అండ్ వీఆర్ గోయింగ్ టు ఫోర్త్ లైన్ అండి. ఖా రెండు జబర్ ఖన్, గైన్ రెండు జబర్ గన్. ఇప్పుడు ఎలా చదవాలి దీన్ని? ఖన్, ఖిన్, ఖున్,
గన్ గిన్ గున్. ఓకేనండి, ఇప్పుడు మనం 5th లైన్కి ఎంటర్ అవబోతున్నాం. ఈజీగానే ఉంది కదా ఈ యొక్క లెసన్ కూడా. ఓకేనండి. బా 2 జబర్ బన్ బిన్ బున్. మీమ్ 2 జబర్ మన్ మిన్ మున్. బన్ బిన్ బున్ మన్ మిన్ మున్. లాస్ట్ నుంచి 4th లైన్. వావ్ వావ్ 2 జబర్ ప్లీజ్ 1. ఓకేనండి. ఇప్పుడు ఫా 2 జబర్ ఫన్. 1 విన్ వున్. ఫన్ ఫిన్ ఫున్. ఓకేనండి. అండ్ లాస్ట్ నుంచి 3rd లైన్. లామ్ 2 జబర్ లన్. లామ్ 2 జబర్ లన్. లన్ లిన్ లున్. నూన్ 2 జబర్ నన్. నన్ నిన్ నున్. లాస్ట్ నుంచి 2nd లైన్ చూడండి. రా 2 జబర్ రన్. రా 2 జేర్ రిన్. రా 2 పేష్ రున్. జీమ్ 2 జబర్ జన్. జిన్ జున్. ఓకేనండి, మీరు గమనించండి దీని షేప్ ఒకేలాగా ఉందా? దగ్గరగా ఇక్కడ మనం చూద్దాం. లామ్ అలిఫ్ రా అలిఫ్. ఈ అలిఫ్ వచ్చి లామ్ పైన మిక్స్ అయినట్లయితే అది లామ్ అలిఫ్ అండి. రా ఇలా ఉంటుంది. ఇది అలిఫ్ అనేది దీనిపైన వచ్చి యాడ్ అవుతుంది కానీ దీంతో కలవదు, మిక్స్ అవ్వదు. మిక్స్ అయితే అది లామ్ అలిఫ్ అయిపోతుందండి. అలాగే లామ్ అలిఫ్ ఇది రా అలిఫ్. ఓకేనండి. రా 2 జబర్ రన్. లామ్ 2 జబర్ లన్. అండ్ లాస్ట్ లైన్. షీన్ 2 జబర్ షన్. షన్ షిన్ అండ్ ప్లీజ్ షున్. కరెక్ట్. యా 2 జబర్ యన్. ఇన్ యున్. లాస్ట్ లైన్ కూడా కంప్లీట్ అయిపోయింది. అల్హమ్దులిల్లా ఈరోజు మనం 5th లెసన్ను కంప్లీట్ చేసుకున్నాం. 5th లెసన్ యొక్క పేరు ఏమిటండి? తన్వీన్. తన్వీన్ అంటే ఏమిటండి? 2 జబర్ 2 జేర్ 2 పేష్ ఉన్న వాటిని తన్వీన్ అని అంటారు. అండ్ మెయిన్ ఇంపార్టెంట్ పాయింట్ ఈ యొక్క లెసన్లో ఏమిటంటే 2 జబర్ ఏ లెటర్ పై వచ్చి యాడ్ అవుతుందో దానికి అలిఫ్ లేదా యా అనేది యాడ్ అవుతుంది. అలాగే దాన్ని మనం చదివే సమయంలో ప్రొనౌన్స్ చేయకూడదు. ఎలా చదవాలి? తా 2 జబర్ తన్. దా 2 జబర్ దన్. ఈ 2 మెయిన్ పాయింట్లను బాగా గుర్తుపెట్టుకోండి. అలాగే బాగా చదవడానికి ప్రయత్నం చేయండి. ఎలా చదవాలంటే మనం 3rd మరియు 4th లెసన్లో చదివామండి. 3rd లెసన్ ఒక్కసారి తీయండి. హంజా జబర్ ఆ, హంజా జేర్ ఈ విధంగా మనం పర్టికులర్గా దాన్ని మనం చదువుకుంటూ వెళ్ళాం. 4th లెసన్లో డైరెక్ట్గా చదివాం చూడండి. తా తీ తూ కదండి. కానీ ఈ 5th లెసన్లో ఎలా చదవాలంటే ఒక్కసారి మీరు తా 2 జబర్ తన్ ఈ విధంగా డివైడ్ చేసుకుంటూ పర్టికులర్గా చదువుకుంటూ వెళ్ళండి. రెండోసారి ఎలా చదవాలంటే తన్ తిన్ తున్ త్వన్ ట్విన్. ఓకేనండి, దాని యొక్క ప్రొనౌన్సియేషన్ కూడా కరెక్ట్గా చేయడానికి ప్రయత్నం చేయండి. 2 సార్లు చదవడానికి ప్రయత్నం చేయండి. ఒకసారి డైరెక్ట్గా, మరోసారి ఇండైరెక్ట్గా. గమనించండి, ప్రాక్టీస్ బాగా చేయాలి. ఎందుకంటే పూర్తి క్లాస్ను మనం కేవలం 21 వీడియోస్లో పూర్తి చేస్తున్నాం. ఇది అల్హమ్దులిల్లా 5th క్లాస్ అనేది పూర్తి అయింది. ఇన్షాల్లా మళ్ళీ 6th క్లాస్లో కలుద్దామండి.